బుడమేరు వరద ప్రవాహం కట్టలు తెంచుకుని విజయవాడను ముంచెత్తడానికి కారణం పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలేనని స్థానిక రైతులు తేల్చి చెప్పారు. ఎగువన మైలవరం కొండల్లో కురిసిన భారీ వర్షంతో పాటు వాగుల నుంచి వచ్చిన నీరుతో ఇంత విపత్తు వచ్చిందన్నారు. బుడమేరు కాలువపై పడిన 11 గండ్లు ఎడమ కుడి ప్రాంతాల్లో ఉన్న వేల ఎకరాలను ముంచెత్తాయని గొల్లపూడికి చెందిన రైతు బాలకోటేశ్వరరావు తెలిపారు. దిగువన కొల్లేరులోకి నీరు వెళ్లేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలంటున్న రైతుతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి. కౌలూరు వద్ద పడినటువంటి గండ్లను పూడ్చే పని యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. మనం వెనక చూడొచ్చు, దాదాపుగా 3 గంటలు పడితే అక్కడ గండ్లు పూడ్చే పని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. అయితే ఈ గండ్లు పడిన చోట ఉన్నటువంటి బుడమేరు నీళ్లంతా కూడా దిగువన మనకు కనిపిస్తున్నటువంటి నగరం మీద పడుతోంది. ప్రధానంగా గొల్లపూడి, అలాగే దిగువన ఉన్నటువంటి సితారా సెంటర్, కబేళ, చిట్టినగర్ తదితర ప్రాంతాలన్నీ, అజిత్ సింగ్ నగర్, ఇవన్నీ కూడా ఈ నీటి వల్లనే ప్రభావితమైన చెప్పాలి. ప్రస్తుతం చూస్తే కనుక ఒక స్పష్టమైనటువంటి మ్యాప్. ఈ గండ్లు పడడానికి కారణం ఏమిటి, అలాగే ఎందుకు, ఎక్కడి నుంచి ఈ నీరు ఇంత పెద్ద ఎత్తున ఉధృతి కొనసాగింది అన్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానిక రైతు మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఈ గండు పడింది, ఎట్లా ఈ నీటి ప్రవాహం ఎలా ఉంటుంది అసలు? ఇవాళ కనుక ఈ ప్రాంతం మొత్తానికి కనుక పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ సమగ్రమైన డిపిఆర్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పవలసి వస్తుందంటే, విజయవాడ నగరానికి పశ్చిమాన దగ్గర తెలంగాణ నుంచి, ఖమ్మం నుంచి కానీ, లోకల్ క్యాచ్మెంట్ రెయిన్ వాటర్ కానీ, నాగార్జున సాగర్ ఎడంకాలం నుంచి మిగులు జలాలు కానీ, ఏ వాటర్ అయినా సరే మొత్తం మున్నేరు కానీ ఏదైనా సరే ఇక్కడి నుంచే బుడమేరు మీద నుంచే విజయవాడ ఉత్తరం పక్క నుంచి ఎనికేపాడు దాటి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. మీరు స్పష్టంగా కనుక ఈ మ్యాప్ను చూసినట్టయితే వెలగలేరు 0 పాయింట్ దగ్గర నుంచి ఎనికేపాడు దాకా దగ్గర 36 కిలోమీటర్లు అనేది ఈ లైన్ అనేది ఉంటుంది. 10వ కిలోమీటర్ దగ్గర నుంచి రైల్వే లైన్స్ ఉన్నాయి. అట్లాగే సిటీ ప్రారంభం జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఈ ముంపు నీళ్లతో పాటు విజయవాడకు సంబంధించిన డ్రైన్ మొత్తం కూడా పాలప్రాయట దగ్గర నుంచి ఆ కొండనేదే చూసిన అమ్మవారి కొండ నుంచి పశ్చిమ పక్కన ఉన్న విద్యాధరపురం, భవానీపురం డ్రైన్ మొత్తం కూడా ఇదే బుడమేరులోంచి బయటకు వెళ్తుంది. అట్లాగే అమ్మవారి కొండ నుంచి ఉత్తరం పక్కన ఉన్న మొగలరాజపురం, విజయవాడ నగరం ప్రధానమైన డ్రైన్ మొత్తం కూడా ఈ యొక్క బుడమేరులోంచి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర 20,000 క్యూసెక్ నీళ్లు డిశ్చార్జ్ అయ్యే విధంగా పోలవరం కెనాల్ ఏ రకంగా కట్టారో లైనింగ్తో సహా ఇవాళ విజయవాడ నగరానికి ఉత్తరాన ఈ బుడమేరు కాలం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ కూడా ఆల్రెడీ అక్కడ ల్యాండ్ మొత్తం కూడా బుడమేరు ల్యాండ్ ఉంది. అది ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నది. అదే రకంగా ఇంతకు ముందు జరిగింది కానీ చూసినట్టయితే ఇదే కెనాల్లోంచి 5,000 క్యూసెక్ నీళ్ళు వెళ్ళేది. ఈ కెనాల్ పోలవరం నీళ్లు దీంట్లో నుంచి వెళ్తాయి, వీటీపీఎస్ రిటర్న్ వాటర్ దీంట్లో నుంచి వెళ్తాయి, అట్లాగే బుడమేరు నీళ్లు కూడా దీంట్లో నుంచి వెళ్తాయి. ఇంతకుముందు 7,000 వెళ్ళదని దీన్ని 33,000 క్యూసెక్ లీటర్లకి పోలవరం కెనాల్తో పాటు దీన్ని పెట్టారు. 3,000 క్యూసెక్లు పెట్టినప్పుడు ఎగున్నటువంటి నీళ్ళు ఎందుకు వచ్చాయి, అలాగే దిగున ఉన్నటువంటి ప్రాంతం నుంచి నీరు అంత ఉధృతి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు గండ్లు పడడానికి ప్రధాన కారణం ఏంటి? గండ్లు పడడానికి ఏదైతే ప్రధానమైన కారణం ఉందో, మనం కనుక గోదావరి నుంచి కనుక దీన్ని ఈ కెనాల్ని అయితే పోలవరం కెనాల్ తీసుకుంటామో, ఈ కెనాల్ వచ్చేప్పటికి చివరిలో వచ్చి కృష్ణానదిలో కలిసే పవిత్ర సంగమం దగ్గర కలుస్తుంది. ఇది పల్లంగా ఉంటుంది కాబట్టి ఈ కట్ట మొత్తానికి కూడా అటుపక్కన ఇటుపక్కన లైనింగ్ అనేది 250 కోట్ల పైన లైనింగ్ ఎస్టిమేషన్స్ వేసి శాంక్షన్ అయిందని కూడా గత ప్రభుత్వం చేయకపోవడం కూడా దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా లైనింగ్ కనుక చేసినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. అంటే ఎంత మేర ప్రాంతం నీట మునిగిందంటారు? ఇప్పుడు ప్రస్తుతం వెలగలేరు నుంచి ఇక్కడ గండి పడిన ప్రాంతం చూస్తే కనుక ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా నీట మునిగింది. మీరు వాళ్ళ బుడమేరు ఎక్కడైతే ప్రవాహం జరుగుతుందో రాయనపాడు, పైడూరుపాడు, గొల్లపూడి, వాళ్ళ జేఎన్ఆర్ఎంఏ కాలనీ, అట్లాగే సత్యనారాయణపురం దగ్గర మరి రామకృష్ణాపురం, ఇవన్నీ ఏదైతే ఉందో బుడమేరుకి అటు ఇటు ఉన్న మొత్తం కూడా మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ కాలువ మీద ఏదైతే పాత బ్రిడ్జ్ ఉందో ఇదే రకంగా అన్ని చోట్ల కూడా బుడమేరు మీద ఓల్డ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఆ బ్రిడ్జెస్కి ప్రవాహంతో పాటు తూడుకోళ్ళు అడ్డం పడతాయి. ఆ బ్రిడ్జెస్ అనేది రిమూవ్ చేయటమో లేదా పెద్ద చేయటమో దానికి ఏంటో డైరెక్షన్స్ అనేది చేయాల్సి ఉంది. ఎప్పటి వరకు కూడా అది చేయకపోవడం జరుగుతుంది. అట్లాగే ఎంక్రోచ్మెంట్స్లో కూడా పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా విజయవాడలో ఇవాళకి 28,000 ఇల్లు జేఎన్ఆర్ఎం ఇల్లు కడితే కూడా ఆ ఇళ్లలో వాళ్ళని సెటిల్ చేయకుండా, ఆ కాలువని చేయకుండా ఉండబట్టే ఇవాళ ఈ పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద సమగ్రమైన సర్వే చేసి ఏదైతే బుడమేరులో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ని తీయాలి. అట్లాగే అందులో పేద ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసి వాళ్ళకి జేఎన్ఆర్ఎం ఇల్లు ఇచ్చి ఆ కాలువని వాళ్ళ పోలవరం కాలువగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి లైనింగ్ చేయాలి. ఏదైతే ఇప్పుడు మీరు చూసారో ఈ ఇటు పక్కన ఏదైతే ఎడం పక్కన ఇటు నుంచి కనుక వెళ్తుంటే ఎడం పక్కన ఉంది, అటు నుంచి వెళ్తే ఎడం పక్క కుడి పక్క ఉన్నది. ఆ కరకట్టని దీనికన్నా కూడా డబల్ స్ట్రెంత్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీరు కృష్ణలంక కరకట్ట దగ్గర ఏ రకంగా అయితే వాల్ కట్టున్నారో రాబోయే రోజుల్లో ఏ వాటర్ అయినా సరే పశ్చిమ కృష్ణా నుంచి వచ్చే, పశ్చిమ తెలంగాణ నుంచి కానీ విజయవాడకి పశ్చిమ కానీ కృష్ణా జలాపతి వచ్చే ప్రతి నీళ్లు కూడా ఇటు నుంచే డిశ్చార్జ్ అవ్వాలి. అయితే కృష్ణానదిలోకి వెళ్ళాలి, లేదంటే బుడమేరు
మానేవేరు నుంచి సముద్రంలోకి వెళ్ళాలి కాబట్టి దీని మీద సమగ్రమైన డిపిఆర్ తయారు చేస్తారని చెప్పి ఎన్డీఏ నాయకులకి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, అట్లాగే భారతీయ జనతా పార్టీ దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి గతంలో జరిగిన తప్పులన్నింటినీ సరిదిద్దుకొని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసులందరం కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి స్థానికంగా రైతులు చెప్తున్నటువంటి మాట మొత్తం చూస్తే కనుక ఈ బుడమేరు డిశ్చార్జ్ వాటర్కి సంబంధించి, అలాగే లైనింగ్ సంబంధించి, కరకట్టల లైనింగ్ సంబంధించి వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ వెలగలేరు రెగ్యులేటర్ నుంచి రెగ్యులేటర్ తర్వాత 36 కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం అంతా కూడా 36 కిలోమీటర్ల మేర స్ట్రెంథన్ చేయాలన్నది స్థానికుల నుంచి చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక్కడికి కేంద్ర బృందం కూడా సెంట్రల్ నుంచి, కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి కేంద్ర బృందం కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. కరకట్టలు స్ట్రెంథనింగ్తో పాటు గండ్లు పూడ్చే పరిస్థితిని అన్నింటినీ కూడా, అలాగే వరద ముంపు ప్రాంతాన్ని కూడా స్వయంగా కేంద్ర బృందం పరిశీలించింది. వాళ్ళ అధ్యయనం తర్వాత ఎలాంటి నివేదికలు ఇస్తారన్న దానిపైన కొంత ఆసక్తి నెలకొంది. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.